హాయ్ అండి. ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. సో 1 kg చికెన్ తీసుకోవాలండి. 1 kg చికెన్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కాస్త పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. సో రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా అంతే. తర్వాత అందులో ఒక హాఫ్ లెమన్ పిండాలండి. లెమన్ రసం వేయడం వల్ల ముక్కలు టేస్టీగా అవుతాయండి. సో మనం వేసిన మసాలాలన్నీ చక్కగా ముక్కకు పడుతుంది. సో ఇందులో తర్వాత నేను సుహానా బిర్యానీ మసాలా వేస్తున్నాను అండి. దీనివల్ల కూడా చాలా రుచి వస్తుంది. కాస్త కొత్తిమీర పేస్ట్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం 2 స్పూన్లు పడుతుందండి రుచి కోసం. సో తర్వాత అందులో పెరుగు వేసుకోవాలి. 200 ml పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో లెమన్, పెరుగు అంతా చక్కగా, ఉప్పు, కారం అన్ని ముక్కలకు చక్కగా పట్టాలి. సో ఇందులో గరం మసాలా మనం అప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది, ఆల్రెడీ దంచి పెట్టుకున్నది కాకుండా. దానికోసం కాస్త సాజీరా, ఇలాచీ, లవంగ, కొద్దిగా దాల్చిన చెక్క ముక్క వేసి బాగా దంచుకొని ఇలా నూరుకొని వేసుకుంటే ఆ రుచే వేరండి. కొద్దిగా మనం ఇందులో వేసుకోవాలి, మిగతాది రైస్లోకి పెట్టుకోవాలండి. సో ఇలా ఇది కూడా బిర్యానీ పువ్వు అండి, ఇది కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. అలాగే అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. సో ఇది మిక్స్ చేసి ఒక 1 అవర్ పాటు మూత పెట్టి పెట్టుకోవాలి. ఈలోపు మనము ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై లేకపోయినా కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని ఇలా ఒక 15 మినిట్స్ చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయండి. ఆ తర్వాత వీటిని అలాగే పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న చికెన్లో ఆ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వేసి గ్యాస్ పైన లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలండి. సో మూత పెట్టేసి ఉడకబెట్టాలి, వాటర్ వేయకూడదు. మనం పెరుగు అవి వేసాం కదండి, సో చికెన్లో వాటర్ ఆల్రెడీ క్రియేట్ అవుతుంది. సో ఆ వాటర్లోనే ఆ ముక్కలన్నీ ఉడకాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేయాలండి. ఆనియన్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కాస్త సాజీరా, బిర్యానీ పువ్వు, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న గరం మసాలా, బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనం ఈ వాటర్లో నుంచి రైస్ తీసి బిర్యానీ అంటే చికెన్ పైన వేసుకుంటాం కాబట్టి. సో ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి, కొద్దిగా వేసుకొని అందులో మనము అన్నం ఉడకడానికి, రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఒక చెంబు వాటర్ ఎక్కువే వేసుకోవాలండి. ఆ తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేయాలి. సో నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం పక్కన నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. ఈ రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే చాలు నానబెట్టి. తర్వాత అన్నం ఇలా సెమీ ఉడకాలి, అంటే 80% ఉడికిన రైస్ని, చికెన్ ఆల్రెడీ మనం ఉడకబెడుతున్నాం కాబట్టి అది కూడా 80% ఉడికిపోయింది. సో ఈ రైస్ని వాటర్లో నుంచి తీసి చికెన్ పైన వేసుకోవాలండి. చికెన్లో ఇంకా వాటర్ అది ఏమి వేయడానికి అవసరం లేదు, అన్నీ ఆల్రెడీ మనం వేసేసాము. చూడండి ఎన్ని వాటర్ వచ్చేసాయో చికెన్లో. సో 80% ఉడికిన రైస్ని తీసి మనం చికెన్ పైన వేసుకోవాలి. 1 kg చికెన్, 1 kg రైస్ కాబట్టి హాఫ్ kg రైస్ని, అంటే మనం ఉడకబెట్టిన అన్నంలో నుంచి హాఫ్ రైస్ తీసి ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. ఆ తర్వాత మనము పక్కన బ్రౌన్ కలర్లో చేసి పెట్టిన ఆనియన్స్ని దానిపైన గార్నిష్ లాగా చేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా వేసి దానిపైన కాస్తంత పుదీనా, కొత్తిమీర కూడా చల్లుకోవాలండి. సో ఒక లేయర్ అయిపోయింది మనది. తర్వాత మళ్ళీ మిగతా హాఫ్ kg రైస్ ఉంటుంది కదండి, దాన్ని కూడా అలాగే వాటర్ మొత్తం వంపేసి తీసి ఆ లేయర్ పైన మరొక లేయర్ వేసుకోవాలండి. సో ఇలా మొత్తం రైస్ మొత్తం మెల్లిగా జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరిగిపోతుంది. జాగ్రత్తగా వాటర్లో నుంచి తీసుకొని మొత్తం రైస్ ఇంకొక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ అన్నీ అందులో రైస్ పైన వేసి అలాగే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అయిపోలేదండి, ఇంకా పని ఉంది. సో మనము ఒక స్పూన్ తీసుకొని మధ్యలో పక్కన ఒక 4-5 చోట్ల ఇలా హోల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత అందులో మనం నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి అంటే తెలుసు కదా, హిందీలో ఘీ అంటారండి. సో కొద్దిగా టీ స్పూన్తో తీసుకొని అన్ని హోల్స్లో కొద్దిగా నెయ్యి వేసుకొని, అలాగే మన దగ్గర ఉన్న ఫుడ్ కలర్, రెడ్ కలర్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో వేసి మిక్స్ చేసుకొని అదే హోల్స్లలో కొద్దిగా పోసుకోవాలండి.
సో ఒక 5 హోల్స్ చేసుకున్నాను నేను. 5 హోల్స్లలో కొద్దిగా పోసుకొని మిగిలిన వాటర్ ని అందులో రైస్ పైన వేసేయాలి. ఆ తర్వాత ఇంతేనండి, పిండి పెట్టు అది ఇది ఏమీ లేదండి. జస్ట్ ఒక మూత పెట్టేసి ఒక కొద్దిగా బరువు ఏదైనా ఉంటే దాని మూత పైన పెట్టేయండి. తర్వాత ఇంకేముంది, ఒక 10 నిమిషాలు పెట్టారంటే స్లో ఫ్లేమ్ లో సో మీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో సూపర్ గా టేస్టీగా ఉందండి. నేనైతే లాగిన్ చేస్తున్నాను. సో మా చిన్నోడైతే వీడియో తీస్తున్నాడు, అసలు ఆగట్లేదు, వాడికి కూడా కావాలట. చికెన్ కూడా సూపర్ గా ఉడికిపోయింది, చాలా టేస్టీగా అయిందండి. సో ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయాయి. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి.